Give it up, start clapping for Bhagat, guys. హాయ్, ఎట్లున్నారు? చాలా లేదు ఎవరైనా అడిగట్లా. సో లైక్ నేను ఫస్ట్ టైం వచ్చిన బెంగళూరు. ఐ రియలీ లవ్ ఇట్ మ్యాన్. బెంగళూరు ఇస్ రియలీ గుడ్. యా నైస్. I won't make traffic jokes because I have traffic jokes from Hyderabad. Yeah. But traffic undi, that is there. But here people are respecting traffic rules abba. హైదరాబాద్లో ఎవరు దేకాడు, పట్టించుకోడు ఎవడు అసలు. నువ్వు వాడిని క్వశ్చన్ చేసినావు అనుకో, వానికి రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. అదర్ డే ఐ వాస్ గోయింగ్ టు ఆఫీస్ ఆన్ మై 2-wheeler. ఓకే, నేను బండి తీసిన బయటికి, మా కాలనీ మధ్యలో కూడా వాడడానికి ఆపేసిండు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెయిట్ చేసిన, ఇక తీస్తాడు అని చెప్పి తీసలేడు. ఐ లాస్ట్ ఇట్. సో నా బండి పక్కకు పార్క్ చేసి మన దగ్గర పోయి, అరే హౌలే నీ వల్ల కాలనీ మొత్తం జామ్ అయింది, నీకు 2 నిమిషాలు టైం ఇస్తా, నువ్వు ఫటాఫట్ గాడి తీసేయి, లేకపోతే నీ ముడ్డి వల్ల కూడా వార్నింగ్ ఇచ్చిన. వీడు నన్ను దేకలే, ట్యాంకర్ దిగి అచ్చా అచ్చా ఏమి నా ముడ్డి పడగొట్టాడి, నా ముడ్డి ఈ ముడి కింద 30 ఏళ్ళు కూడా ఉండాలి, ఇద్దరు ఇచ్చి మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావు, కొడతావా? కొట్టడి ఏముండాలి, ఈ ఏరియా మొత్తం నేనే వాటర్ సప్లై చేస్తాను. నేను తలుచుకుంటే పూట నువ్వు ముడ్డి కూడా కడుక్కోలేవు. నేను నీ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసిన, వినని బట్మెయిల్ చేసిన. యా ఇట్స్ ఎ థింగ్. ఇట్లా నడవని నేను మెట్రోలో కూడా స్టార్ట్ చేసిన రీసెంట్లీ. నేను కూర్చున్నా, ఓకే, నా ఫోన్ వాడుతున్నా, నా పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ సీనియర్ సిటిజన్ వచ్చి కూర్చున్నాడు. ఓకే, నేను నా ఫోన్ వాడుతున్నా, ఆయన ఫోన్ వాడుతున్నా, నా ఫోన్ వాడుతున్నా, ఆయన ఫోన్ వాడుతున్నా. ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ ఓల్డ్ మ్యాన్ లుక్స్ డెడ్ స్ట్రైట్ ఇన్ టు మై ఐస్ అండ్ గోస్, పిత్తిండి సార్. పిత్తడం కామన్, బట్ కళ్ళలో కల్వెట్ చేసి పిత్తరు చూసినావా? అన్షేకబుల్ వీళ్ళతో నువ్వు యూ కాంట్ డీల్ విత్ దిస్ పీపుల్. దిస్ ఈస్ వెరీ ఆక్వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రేంజర్ నేను కళ్ళలో కల్వెట్ చేసి ఫార్టింగ్, ఫస్ట్ హాయ్ గీ లేదు, ఫార్టింగ్. ఇట్స్ వెరీ ఆక్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్, వాట్ ఈస్ యర్ నేమ్? మీ పేరు? జితేంద్ర. నైస్. మీరిద్దరు మంచి సిట్టింగ్లో ఉన్నారు, యూఆర్ గోయిస్ హ్యావింగ్ వెరీ బ్లాస్ట్ ఆఫ్ అ టైమ్. ఓకే, లోకేష్ ఆల్ ఆఫ్ అ సడన్ హీ డిసైడ్స్ టు, రే జితేంద్ర చెప్పరా లోకేష్, ఎట్లుంది? పిత్తడం మీద ఒకటి ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతున్నావా? కాంట్ ఈవెన్ డీల్. సో నేను కూడా పెద్దోళ్ళతో ఏమనలేకపోయినా, బట్ బికాస్ దిస్ సొసైటీ హెస్ టాట్ మీ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. సో ఐమ్ లైక్, సార్ మీరు పెద్దోళ్ళు, కక్కొచ్చినా పిత్తొచ్చినా ఆగదంటారు. మరి నా ముఖం మీద తాత మీరు ఈ డైలాగ్ కూడా చూస్తూనే ఉన్నాడు, నేను కూడా చూస్తూనే ఉన్నా, నేను చూస్తూనే ఉన్నా. వీఆర్ ఎక్స్చేంజింగ్ ఐ కాంటాక్ట్ ఫర్ 30 seconds. ఇంతసేపు చూస్తుంటే ఐ థాట్ హీ వాంటెడ్ టు సే సారీ. హీ సెడ్ హ్యాపీ దివాలి. ఐ సెడ్ థ్యాంక్ యూ సార్. యా నైస్. ఇక్కడ ఎంతమంది ఆంధ్ర నుంచి? క్లాప్ వన్స్. స్టాప్. యూఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఓన్లీ. తెలంగాణ పీపుల్ అయితే ముందు క్లాప్. నేను తెలంగాణ నుంచి. ఓకే, నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, ఈవెన్ దో ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ వి స్పీక్ సేమ్ లాంగ్వేజ్, మన మాట్లాడే భాష సేమ్ అయినా మనం మాట్లాడే భాష తీరు డిఫరెంట్ ఉంటుంది, యాక్సెంట్, రైట్? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు క్యాజువల్గా మాట్లాడినా కానీ తిట్టినట్టే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్క జరుగుతారా, ఏ కుకో సక్కవో ఎవరు తిడుతున్నావా? బట్ మీ యాజ్ ఎ తెలంగాణ గాయ నాకు ఆంధ్రోళ్ళు తిట్టిన క్యాజువల్గా అనిపిస్తుంది. గోత్ పగులుతా చెప్తున్నాను మాటలోది. నాన్నగారండి దయచేసి సాధంకండి. యా, బట్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్ ఏంటంటే మీరు తిట్టుకుంటే రెస్పెక్ట్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ నెక్స్ట్ లెవెల్. అది గోత్ పగిలిపోద్దండి అంటే నువ్వు నాకు అర్థం కావట్లేదు, నువ్వు తిట్టినందుకు ఫీల్ కావాలనా, లేకపోతే రెస్పెక్ట్ ఇచ్చినందుకు ఐ షుడ్ ఫీల్ గుడ్డా? యా, బట్ ఐ లైక్ వన్ థింగ్ ఇన్ ఆంధ్ర ఫ్రెండ్స్. ఓకే, యూ గైస్ ఆర్ వెరీ చిల్డ్ నో మ్యాటర్ వాట్. మేము తెలంగాణ నుంచి వి ఫ్రీక్ అవుట్, మాతో కాదు అంత చిల్డ్ ఉండడం. యు ఆర్ చిల్డ్ నో మ్యాటర్ వాట్ అబ్బా. లైక్ ఐ కాంట్ టేక్ దిస్ బికాస్ ఇంత చిల్ ఎట్లుంటారు మీరు, ఐ కాంట్ టేక్ ఇట్. సో నేను నా రీసెర్చ్ స్టార్ట్ చేసిన, ఆంధ్ర ఫ్రెండ్స్ ఎప్పుడు అన్కంఫర్టబుల్ అవుతారని చెప్పి నా రీసెర్చ్ స్టార్ట్ చేసిన. ఓకే, నా ఆన్సర్ దొరికిపోయింది.
ఆంధ్ర పీపుల్ అన్కంఫర్టబుల్ అవ్వాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు జస్ట్ హిందీలో మాట్లాడాలి. హిందీలో మాట్లాడితే చాలు, రైట్? సో అదర్ డే ఏంటంటే కొన్ని మంత్స్ బ్యాక్ నేను నా హీస్ మై ఫ్రెండ్, ఈజ్ గుడ్ ఫ్రెండ్, ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. వాడు కొత్త బండి తీసుకున్నాడు. ఓకే, వాడు కొత్త బండి మీద ఓల్డ్ సిటీ పోయినాం రంజాన్ అప్పుడు. ఓకే, ఇట్లా హలీం తినడానికి వాట్ ఎవర్. ఇట్లా ఓల్డ్ సిటీ ఎంటర్ కాగానే అనుకోకుండా ఒక ముస్లిం అమ్మాయి వచ్చి బండికి ఉద్దేశింది. బండి మొత్తం డెంట్లు పడ్డాయి, బండి ఖరాబ్ అయింది, బండి మొత్తం చిత్తడిత్తడైపోయింది. వీడి టెన్షన్ అంతా బండి ఖరాబ్ అయింది, అది కాదు వీడి టెన్షన్. ఇప్పుడు ఆమెతో హిందీలో మాట్లాడాలి. దీని వాడు క్యా క్యా తూ సీదా కే మేరకు గుద్దా దియా. అమ్మాయి మెరుగు గుద్దాపోతే ఏడడం స్టార్ట్ చేసింది. 10 నిమిషాలలో 10 మంది గుంపు కూడి కుల్లా కొట్టరు విన్ని. అరే దిస్ గై బాస్ బెస్ట్ ఫ్రెండ్, వాడు కొడితే చూస్తుంటే ఊకోలేను కదా. జంపుడి అక్కడి నుంచి. మరి అసలుకే ఓల్డ్ సిటీ అది, కొంచెం తేడా కొట్టినా కాయగోష్ పాయ చేస్తుంది. అంటే అంత కాన్ఫిడెంట్ ఎట్లా అన్నావురా, నీకు హిందీ రాకపోయినా గుద్దా దిగా.